నేను మొట్టమొదటిగా ఈ చిత్ర నిర్మాణాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరి ఆధ్వర్యంలో. ఈ పిక్చర్కు డైరెక్టర్ ప్రభాస్ యాక్చువల్గా నేను ఇంతకుముందు 2-3 డైరెక్టర్ల ద్వారా కథ విన్నాను. అయితే ఇతను చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. సో దాని నుంచి ఇది బాగా సక్సెస్ అవుతుందని 100% హోప్ తోటి ఈ చిత్ర నిర్మాణాన్ని మొదలుపెట్టాలనే ఉద్దేశం జరిగింది. అయితే నరేంద్ర మోదీ గారు ఈ నవంబర్ 8న ఎప్పుడైతే ఈ కరెన్సీని చేంజ్ చేశారో, ఆ చేంజ్ చేసిన తర్వాత మొట్టమొదటి చిత్రం ఆల్మోస్ట్ ఇదే. సో మొత్తం ఆల్మోస్ట్ ఒక వైట్ మనీ తోటి నిర్మితం అవుతున్నటువంటి ఒక చిత్రం. ఆల్ ది బెస్ట్ సత్యాగ్రహంకి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక 5-6 సంవత్సరాలుగా నేను సముద్ర గారి దగ్గర అసిస్టెంట్గా చేస్తూ తర్వాత ఇది నా సత్యాగ్రహం అనే మూవీని డైరెక్షన్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా నా ధన్యవాదాలు. ప్రముఖంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారికి, మరియు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి, శివకుమార్ గారికి, కాశీ విశ్వనాథ్ గారికి, మా గురువుగారు సముద్ర గారికి, అందరికీ కూడా నా ధన్యవాదాలండి. ఈ సత్యాగ్రహం అనేది ఒక టోటల్లీ యాక్షన్ థ్రిల్లర్ అండి. ఒక 4 కుర్రోళ్ళు హైదరాబాద్కు వచ్చిన తర్వాత వాళ్ళు బతకడానికి వెన్నుకున్న మార్గం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి సాధించాలి అనుకుంటారు. కానీ ఈ కుర్రోళ్ళు మాత్రం రోజు కూలి చేస్తే వచ్చేది కూలి మాత్రమే. కానీ అదే ఏదో ఒక క్రైమ్ చేస్తే మాత్రం త్వరగా కోటీశ్వరులు అవ్వాలి అనేది ఒక ఇంటెన్షన్తో ఉంటారు. దానివల్ల వీళ్ళు ఎన్నుకున్న మార్గం ఏంటి, దానికోసం వీరు పడ్డ పాటలు కానీ వీళ్ళు చేసే క్రైమ్ ఏంటి, దానివల్ల వీళ్ళు కోట్లు సంపాదించారా లేదు క్రిమినల్స్గా మారారా అనేది మిగతాదంతా కూడా తెర మీద చూడాలి. ముఖ్యంగా సబ్జెక్ట్ నచ్చి నాకు ఈ డైరెక్షన్కి ఛాన్స్ ఇచ్చిన మహేష్ ఖన్నా గారికి, ప్రొడ్యూసర్స్ చలపతి గారికి, మంగారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నేను మామూలుగా ఆడిషన్స్ అన్నట్టుగా ప్రయత్నించిన టైంలో నాకు ప్రభాస్ నిమ్మల గారు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన స్టోరీ చెప్పే విధానం చూసి, ఆయన నరేట్ చేసిన విధానం చూసి నాకు అక్కడనే వెండి తెర పైన కనపడిపోయినట్టుగా అనిపించింది సినిమా. అంత కనెక్ట్ అయిపోయినాను ఈ ఫిలింకి. నాకు ఆ క్యారెక్టర్ సత్య అనే క్యారెక్టర్ వహిస్తున్నానండి ఈ సినిమాలో. ఆ సత్య అనే క్యారెక్టరు చేసే విన్యాసాలే కానీ, వాళ్ళు పడే పాటలు కానీ, ఆ సత్య టీం ఏదైతే ఉందో, కిషన్ గారు, అట్లాగే సాత్విక్ గారు, హీరోయిన్ హర్షిత, సిరి, వీళ్ళందరితో కలిసి నేను అసోసియేట్ అయ్యి ఇలాంటి మంచి ఒక ఫిలింని నా ఫస్ట్ ఫిలింగా నేను చేస్తున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి. ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా ఉన్నాను. గతంలో నేను 2 సినిమాలు చేశాను, ఇది 3వ సినిమా నాకు. ఈ సినిమాకి నేను కో ప్రొడ్యూసర్గా ఉన్నాను. ప్రభాస్ గారి డైరెక్షన్ మీద నమ్మకం ఉంచి దీంట్లో నేను కో ప్రొడ్యూసర్ కొనసాగుతున్నాను. హర్షిత సింగ్ పవార్. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ అండ్ ప్రభాస్ గారు gave me a chance to prove myself in front the Telugu audience, and I would like to thank Mahesh garu, andarki team, chala pedda thanks for choosing me. I will not let you down guys. I will prove myself, and I hope that Telugu audience will like our film. The subject is very nice. The whole pedda team is very nice. Thank you so much for choosing me. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాను, కానీ ఈ పెద్ద అవకాశం మన డైరెక్టర్ గారి వల్ల నాకు వచ్చింది. సెకండ్ హీరో క్యారెక్టర్ అండి నాది ఇది. ఎందుకంటే ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ చాలా బాగుందండి. ఈయన సముద్ర గారి సినిమాలో కో డైరెక్టర్ చేశాడు కాబట్టి సముద్ర గారు ఏ విధంగా తీస్తాడో ఆ విధంగా అంతకంటే బాగా ఈయన హ్యాండిల్ చేయగలడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సబ్జెక్టే స్ట్రేట్ ఫార్వర్డ్ సబ్జెక్ట్ అనమాట. కొన్ని ఏంటంటే రకరకాలు ఉంటాయి సబ్జెక్టులు, కానీ ఈ సబ్జెక్ట్ చాలా బాగా నచ్చింది. ప్రస్తుతంగా మన ప్రొడ్యూసర్ గారు
మహేష్ ఖన్నా గారు, ఇంకో ప్రొడ్యూసర్ గారు, ముగ్గురు ప్రొడ్యూసర్లు అండి. ఒక ప్రొడ్యూసర్ మంగారావు గారు. ముఖ్యంగా నా తోటి హీరో చాలా బాగా చేస్తాడండి ప్రతీష్. ఎందుకంటే అతను చాలా సబ్జెక్టులు విన్నాడంట, చాలా విధంగా తిరిగాడు. హీరోని కూడా ఓ సినిమాలో క్యారెక్టర్ చేస్తూ ఉంది, చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది, బాగా అంటే సూపర్గా చేస్తుంది అన్నమాట. మా సబ్జెక్ట్ మా టీము చాలా బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ఫుల్ టు నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ప్రొడ్యూసర్ ప్రభాస్ గారికి, ప్రొడ్యూసర్ మహేష్ ఖన్నా గారికి, డైరెక్టర్ ప్రభాస్ గారికి. థ్యాంక్ఫుల్ టు చూసింగ్ మీ ఫర్ దిస్ మూవీ. నేను ఈ మూవీలో హీరో ఫ్రెండ్గా నటిస్తున్నాను. ఈ మూవీ ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.